బిగ్ బాస్ లో అవకాశం ఇప్పిస్తానంటూ తమ్మిలి రాజు అనే అతను తనను మోసం చేశాడంటూ యాంకర్ స్వప్న చౌదరి తెలిపారు. తనను 5 లక్షల రూపాయలు అడిగాడని, తాను 2.5 లక్షలు ఇచ్చానన్నారు. ఇక సీజన్ స్టార్ట్ అయినా తన పేరు లేకపోవడంతో రాజును నిలదీశానని, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందంటూ నమ్మించాడన్నారు. ఇక సీజన్ అయిపోయే వరకు ఎదురు చూసినా పేరు రాకపోవడంతో అమౌంట్ అడిగానని రాజు నకిలీ చెక్ ఇచ్చి మోసం చేశాడంటూ ఆరోపించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని స్వప్న చౌదరి వెల్లడించారు. రాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జూన్ నెల ఫస్ట్ వీక్ లో ఇవ్వడం జరిగింది. ఎట్ ఏ టైం 2,50,000 ఇవ్వలేదు. ఒక 10 days లో అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశాను. సో అప్పుడు నేను మాట్లాడినప్పుడు అతను ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్పాడు, నేనేమి నిన్ను బ్యాక్వర్డ్ నుంచి పంపించడం కోసం కాదమ్మా తీసుకునేది, నేనేమో నా స్వార్థం కోసం తీసుకోవట్లేదు, సత్య గారంటే నాకు అభిమానం, సో ఆయన త్రూ ద్వారా నాకు పరిచయం అయ్యారు కాబట్టి నేను ఒక అన్నగా హెల్ప్ చేస్తున్నాను అని నాకు చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను నమ్మి అమౌంట్ ఇచ్చాను. జూన్ లో ఇచ్చాను అమౌంట్. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3rd షో స్టార్ట్ అయింది. షో స్టార్ట్ అయ్యే ముందు యూట్యూబ్ లో మనకి పంపిస్తూ ఉంటారు కదా, ఈ విధంగా వీళ్ళు ఈ కంటెస్టెంట్ సెలెక్ట్ అయ్యారు, సీజన్ 7 లో ఇంతమంది వెళ్తున్నారు అన్నప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసి తమ్మాలి రాజు అనే పర్సన్ కి వాట్సాప్ చేయడం జరిగింది. ఏంటన్నయ్య